Welcome to today's Scoop News Channel. నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో వాగులు, చెరువులు ఉధృతంగా పొంగిపోలుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి. పండగపూట విషాదం మిగిల్చిన వానలు ప్రజల జీవనాన్ని స్తంభింపచేశాయి. కామారెడ్డి పట్టణంలో డ్రోన్ విజువల్ స్పష్టంగా చూపుతున్నాయి. రహదారులు, మార్కెట్లు, లోతట్టు ప్రాంతాలు అన్నీ నీట మునిగిపోయాయి. అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. స్థానికులు పడవల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక సిరిసిల్ల జిల్లాలో అప్పన్మనే డ్యాం ఉప్పొంగి పరిసర గ్రామాలను ముంచెత్తింది. మెదక్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనదారులు పెద్ద ప్రమాదం తప్పించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంటింటికి వెళ్లి ప్రజలను రక్షిస్తున్నాయి. కాలువలు శుభ్రపరిచి నీరు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వర్షం ఎంతటి ఉధృతంగా కురిసినా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో వాగులు, చెరువులు ఉధృతంగా పొంగిపోలుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి. పండగపూట విషాదం మిగిల్చిన వానలు ప్రజల జీవనాన్ని స్తంభింపచేశాయి. కామారెడ్డి పట్టణంలో డ్రోన్ విజువల్ స్పష్టంగా చూపుతున్నాయి. రహదారులు, మార్కెట్లు, లోతట్టు ప్రాంతాలు అన్నీ నీట మునిగిపోయాయి. అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. స్థానికులు పడవల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక సిరిసిల్ల జిల్లాలో అప్పన్మనే డ్యాం ఉప్పొంగి పరిసర గ్రామాలను ముంచెత్తింది. మెదక్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనదారులు పెద్ద ప్రమాదం తప్పించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంటింటికి వెళ్లి ప్రజలను రక్షిస్తున్నాయి. కాలువలు శుభ్రపరిచి నీరు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వర్షం ఎంతటి ఉధృతంగా కురిసినా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.